హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కీలకంగా చూసుకుంటే ఇద్దరు కీలక నేతలు వెళ్ళడం జరిగింది. ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకరు తెలంగాణ రాష్ట్రం నుంచి. ఒకరు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి కింద ఉంటే, ఒకరు తెలంగాణలో ముఖ్యమంత్రి కింద ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ అనేది 2 రోజులు కేటాయించడం, 2 రోజుల్లో కలిపి 11 నియోజకవర్గాలకు పైగా తిరగడం జరిగింది. దాదాపుగా 4 రోజుల నుంచి కూడా 6 రోజుల మధ్యలో పర్యటనలు చేయడం, అంతేకాకుండా 13 నియోజకవర్గాలకు పైగా పర్యటన చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎవరి మాన్యం ఎంతవరకు పనిచేసింది, ఇందులో ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అనే దాన్ని చూసుకుంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి, రేవంత్ రెడ్డికి ఇద్దరికి కూడా కంపారిజన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన అంటే ప్రచారం చేసిన 11 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వన్ సైడ్గా మంచి మెజారిటీతో 100% స్ట్రైక్ రేటుతో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రచారం చేసిన 11 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 11 నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి 13 నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరిగింది, కానీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. యాక్చువల్గా చెప్పుకోవాలంటే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రిజల్ట్లో ఎంత తేడా కనిపించిందనంటే 288 స్థానాలకి ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ అండ్ ఏక్నాథ్ షిండే అండ్ అజిత్ పవార్ ఎన్సీపీ వీళ్ళ ముగ్గురు కలిసి 220 స్థానాలకు పైగా గెలుచుకోవడం జరిగింది. కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ అండ్ ఎన్సీపీ శరద్ పవార్ కానీ, లేదనంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే టీం కానీ, ఇంకొంతమంది ఇండిపెండెంట్లతో కలుపుకొని పోటీ చేయడం జరిగింది. కానీ 288 స్థానాలకి కనీసం ఒక 80 స్థానాలకు కూడా పైన గెలవలేకపోయారు. అంటే ఎంత దారుణంగా ఓడిపోయారు అనేది అసలు ఆలోచించుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోద్దని ఎవరూ అనుకోలేదు. కేవలం 16 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇటు బీజేపీ 130 పైచిలుకు స్థానాలు అనేవి గెలవడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే ఎవరి మ్యాన్ ఎలా పనిచేసిందని మనం మాట్లాడుకుంటే, ఇటు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, ఇటు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు అనేది మనం అయితే కొంచెం వివరించుకుందాం. ఇక్కడ రేవంత్ రెడ్డి తన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 6 గ్యారంటీ హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తున్న ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క హామీ మాత్రమే పూర్తి చేయడం జరిగింది. ఇటు రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదు, ఇంకా ఏవైతే మహిళలకు ఇస్తామన్న డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు, యువతకి ఉద్యోగ కల్పన ఏదైతే ఉందో అది కూడా కల్పించలేదు. అంటే 6 గ్యారంటీ హామీల్లో దాదాపుగా 90% వరకు కూడా ఇంకా పెండింగ్లో ఉండడం జరిగింది. కానీ అవన్నీ కూడా పూర్తయినాయి. అవన్నిటి వల్ల కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది దూసుకుపోతుంది. ఖచ్చితంగా మహారాష్ట్రలో కూడా అవే పథకాలు ఇస్తామనేటట్టు మహిళలకి ఉచిత బస్సు కానీ, మహిళలకి డబ్బులు కానీ, ఇలా ఏవైతే కొన్ని హామీలు చెప్పారో అవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే మహారాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా నమ్మలేదు. కానీ ఈ పక్క చూసుకుంటే అంటే బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో మెయిన్గా కీలకంగా ఏం చెప్పారంటే, గతాన్ని గుర్తు చేసుకోండి, వాస్తవాల్లోకి వెళ్ళండి, నిజాలు ఏంటో తెలుసుకోండి. గతంలో మహారాష్ట్రలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో కొంతమందిని బలిదానం కోరడం జరిగింది. వాళ్ళు ప్రాణభిక్ష పెట్టండి అన్న వాళ్ళని వదలలేదు, వాళ్ళని చంపడం జరిగింది అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు చెప్పడం జరిగింది. ఇది శివాజీ పుట్టిన నేల, ఇది భవానీ నేల అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మానికి బలంగా నిలబడండి అనేటట్టు ఆయన వాస్తవాలు చెప్పారు. అభివృద్ధి రేపటి రోజుల్లో 10 ఏళ్లలో మోడీ ఎంత చేశారో రేపటి రోజుల్లో ఖచ్చితంగా ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉంది, నాది హామీ అనేటట్టు ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పారు, ఈయనది లేనిది ఉన్నట్టు చెప్పారు. అక్కడ మహారాష్ట్ర ప్రజలైతే
అస్సలు ఎవ్వరూ కూడా నమ్మలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంత క్లియర్ కట్గా ఎందుకు చెప్తున్నానంటే కనీసం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ఏరియాలో కనీసం 2-3 స్థానాలు కూడా గెలవకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 2 కీలక నేతలు అయితే వెళ్ళారు. కానీ 2 కీలక నేతల్లో ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే 100% స్ట్రైక్ రేటుతో 11 స్థానాలు కూడా గెలుపొంది ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో పాస్ అవ్వడం జరిగింది. ఇటు మెయిన్గా రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే ఒక్క చోట కూడా ఎవరు గెలుపొందలేదు. 0% స్ట్రైక్ రేటుతో అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న కూడా కంపారిజన్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయి లీడర్ అనేది మనం అయితే చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్టేట్ లీడర్ కాదు, నేషనల్ లీడర్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సౌత్ ఇండియాలోనూ ఒక బిగ్గెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది మొట్టమొదటి వినిపించే పేరు పవన్ కళ్యాణ్ గారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 2 కీలక నేతలు వెళ్ళారు, కానీ ఒకరు సక్సెస్ అయ్యారు, ఒకరు ఫెయిల్ అయ్యారని మనం అయితే చాలా క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ వల్ల 11 స్థానాలు గెలిచిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి వల్ల ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆయన ప్రచారం చేసిన ఏరియాలో ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధలో ఉండడం జరిగింది. అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్ల ఓడిపోయింది అనడం కూడా తప్పు. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మలేదు మహారాష్ట్రలో. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దాంట్లో 1 సీటు గెలిచినా గెలవకపోయినా అది పక్కన పెడితే మిగిలిన స్థానాల్లో కూడా పెద్దగా ఆధిక్యం చూపించుకోలేకపోయింది. మిగిలిన స్థానాల్లో కూడా బలం చూపించుకోలేకపోయింది. కేవలం 16 స్థానాలకు మాత్రమే దాదాపుగా 110-120 స్థానాల వరకు కూడా పోటీ చేస్తే కేవలం 16 స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది. కనీసం 20 స్థానాలు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని చాలా దారుణంగా వ్యతిరేకిస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇటు రేవంత్ రెడ్డి ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దెబ్బ నాయకులను మనం అయితే చెప్పుకోవచ్చు. ఎవరికెవరు తీసుకోరు, కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మేనియా అనేది పనిచేసింది, ఇటు రేవంత్ రెడ్డి గారి మేనియా అనేది పని చేయలేదని మనం అయితే చెప్పుకోవచ్చు.